హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నైట్ అయితే పూజ సామాన్లన్నీ కడిగి పెట్టేశానండి. ఇప్పుడైతే వీటిని బొట్లన్నీ పెట్టి పూజ అయితే చేయాలండి. మీ ఇంట్లో అందరిది పూజ అయితే అయిపోయిందా అండి? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఛానల్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, బొట్లు అయితే పెట్టేశాను. పూజ అయితే ప్రారంభించాలి. లక్ష్మీదేవిని చక్కగా అలంకరించానండి. బొట్లతో పూలు పెట్టి ఫోటోలకి బొట్లన్నీ పెట్టేశాను. ఇంకా పూజ అయితే చేయాలి. మీ ఇంట్లో మీరందరూ పూజ అయితే చేసేసారా? ఇదిగోండి మా చిన్న గణపయ్య. మేమైతే వినాయకుని అయితే పెట్టామండి. పసుపు ముద్ద చేసి అయితే పెడతాము. మీరందరూ గణేషుని పెట్టి బాగా పూజ చేశారని ఆశీర్వదిస్తున్నాను. మంచి జరగాలని కోరుకుంటున్నానండి మీ ఇళ్ళలో అంతా. మేమైతే పసుపు గణపయ్యని అయితే పెట్టాము. మా గణపయ్య అయితే చాలా ముద్దుగా ఉన్నారు. గణపయ్య ఆశీస్సులు అందరిపైన ఉండాలని, కష్టాలన్నీ తొలగిపోయి సంతోషాలు రావాలని కోరుకుంటూ హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఇదిగోండి, పూజ అయితే అయిపోయింది. నేనైతే పూజ చేసేసాను. మా బాబు అయితే చేస్తా అన్నాడు. హారతి ఇచ్చేసాను. హారతి అందరూ తీసుకోండి. ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు మీపై ఉండాలని కోరుకుంటున్నాను. పూజ అయితే చాలా చక్కగా అయిపోయిందండి. మీ ఇళ్ళలో మీ అందరి పూజలు కూడా అయిపోయాయా? ప్లీజ్ కమెంట్లో చెప్పండి. ఈ సంవత్సరంలో ఉన్న అందరికీ బాధలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను. రంగోలీ కూడా చాలా సింపుల్గా బాగా కుదిరిందండి. దీపాలు అంటే ఇచ్చేసాను. హారతి కూడా ఇచ్చేసానండి. గణపయ్య అందరినీ చల్లగా చూడుతండ్రి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే చేశానండి. కుడుములు అయితే నేను ఫస్ట్ టైం చేయడం. ఎలా వచ్చాయో కూడా తెలీదు. ఎలా వచ్చినా దేవుడు ఆశీర్వదిస్తారనే కోరుకుంటున్నాను. పండుగలు అయితే వస్తాయి కానీ కిచెన్ అంతా ఇలా ఉంటుందండి. పండుగలు రావడం కానీ సంతోషంగా, కానీ పని చేయడం మాత్రం చాలా కష్టం. ఇవన్నీ తోమి మళ్ళీ క్లీన్ చేసి కిచెన్కి చేయాలంటే 2 hours పడుతుందండి. కానీ పండుగలు సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి అయితే వస్తాయి కదండి. పండుగలు చేయడం అయితే చాలా హ్యాపీ. మీళ్ళల్లో కూడా ఇంతేనండి. పండుగలు వస్తే ఎప్పుడు ఇల్లు హడావిడిగా చాలా సంతోషంగా ఉంటారు. మా బాబు చూడండి ఏం చేస్తూ ఉన్నాడు. పూలు మాత్రం హెవీ రేట్ ఉన్నాయండి. 1/2 kg 200 చామంతి. కానీ పూలు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి. దేవుడికన్నీ అదే పూలే పెట్టాను. కాకపోతే పూలు ఎప్పుడూ కాస్ట్లీనండి బెంగళూరులో. మామూలు టైంలో కూడా అదే రేటు ఉంటుంది, పండగల సీజన్లోనూ అదే రేటు ఉంటుంది. మరి పూలు ఇంత రేట్ అయితే కొనడం చాలా కష్టం అండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటే కొనచ్చు, బడ్జెట్ చాలా అయితే కొనే కష్టం. మరి 1/2 kg 200 పూలు. రంగోలి పోతుంది సదా. ఇప్పుడేంటికి సైకిల్ ఎత్తుకొని పోతుంది. ఇది పూలు అయితే చాలా బాగున్నాయి. తోరణానికైతే బాగా వేసాను. లక్ష్మీదేవికి వేసిన ఈ పూలు అయితే ఎంత తెలుసా అండి? ఒక్క మూర వచ్చి 100 రూపాయలండి. మల్లె పూలు అయితే 150 రూపాయలు అని చెప్పారు. మనం అంత కొనలేం కదండి. అందుకని కాకడాలు అయితే తెచ్చాను అమ్మవారికి. 100 రూపాయలు అయితే చెప్పారండి. పూలు మాట్లాడించాలంటేనే భయం వేస్తుంది, అంత రేటు ఉన్నాయి. కాకపోతే మా లక్ష్మీదేవి అయితే కలకల్లాడుతున్నారు.